హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. వైసీపీలో ఘోర విషాదం. కొద్దిసేపటి క్రితమే వైసీపీ ఎంపీ రాజీనామా. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఖాళీ అయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని వీడేందుకు వైసీపీ పార్టీని నేతలు వీడేందుకైతే సిద్ధమవుతున్నారట. కీలక నేతలు ఈ విధంగా ఎదురు చూస్తున్నారు. 5 సంవత్సరాల పాటు అధికారం లేకపోతే చాలా కష్టమని చాలామంది నేతలు భావిస్తున్నారు. ఈ విధంగా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. మొన్నటి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలే దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కే పరిస్థితి అయితే లేదు. ఇటు తెలుగుదేశం కూటమి ఏకంగా 164 స్థానాలు దక్కించుకోవడంతో ఆ పార్టీలో ఉన్న అగ్రనేతలు రెచ్చిపోతున్నారు. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైసీపీలో ఉన్న కొంతమంది లీడర్లు బీజేపీలోకి జంప్ కావాలని చూస్తున్నారట. ఇదే విషయాన్ని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీ లాబీల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ సంచలన వ్యాఖ్యలైతే చేశారు. బీజేపీలో చేరేందుకు మిథున్ రెడ్డి బీజేపీ అగ్రనాయకత్వంతో టచ్లోకి వెళ్లారని బాంబు పేల్చారు ఆదినారాయణ రెడ్డి గారు. వైసీపీ ఖాళీ కావడం ఖాయమని కనిపిస్తోంది. స్వయంగా మిథున్ రెడ్డి కూడా బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలైతే చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ గారు. మరి మొత్తానికి చూసుకున్నట్లయితే బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా కూడా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని అయితే పేర్కొన్నారు. కానీ బీజేపీ నాయకత్వం వాళ్ళు అక్కర్లేదని చెప్తోంది బీజేపీ నాయకత్వం. వాళ్ళు పార్టీలోకి వస్తామని కూడా బీజేపీ ఒప్పుకోవడం లేదు. కానీ మేము చేరతామంటూ మిథున్ గారు ఇంకా లాబియింగ్ నడుపుతున్నారని అయితే బాంబు పేల్చారు. తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా అయితే తన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా మిథున్ ఒత్తిడి తెస్తున్నారని అయితే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ వెల్లడించారు. గత 5 ఏళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరామని, మద్యం, ఇసుక మాఫియాల మీద కాకుండా చాలా శాఖల్లో అవినీతి అనేది భారీ ఎత్తున జరిగిందని ఆరోపణలు చేశారు. విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు, అలాగే పీపీఎల్లో భారీ కుంభకోణాలు జరిగాయన్నారు. జగన్పై చర్యలు తీసుకోవాలని కూడా వారు ఈ మేరకు డిమాండ్ చేశారు ఫ్రెండ్స్.